హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి, అదేవిధంగా డాట్స్ ఎలా వేయాలని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ పెట్టిందండి. డాట్స్ ప్రాపర్గా రావట్లేదక్క, సైడ్కి వెళ్ళిపోతున్నాయి, ఏం చేయాలి అని చెప్పేసి. అయితే తన కోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అలాగే ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే పైపింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తానమాట. అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. షేప్ పట్టీలు, పైపింగ్, అదేవిధంగా ఉక్స్ల పట్టీ ఎలా వేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఒకటేసారి మొత్తం ఒకటే వీడియోలో మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే దీన్ని చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మీకు ఫ్యామిలీలో ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. అయితే వాళ్ళని తర్వాత బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మిస్ కాకండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంటుందన్నమాట. మంచిగా మీరు ఈజీగా టైలరింగ్ అనేది నేర్చేసుకోవచ్చు యూట్యూబ్ చూసేసి. ఇక్కడ టైలర్ షాప్లకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని డబ్బులు కట్టి వాళ్ళకి మన టైం అంతా వేస్ట్ చేసుకొని వాళ్ళు సరిగ్గా నేర్పక అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది బయట. ఇదివరట్లాగా ఉండట్లేవండి ట్రైనింగ్ సెంటర్స్ కూడా. అంత న్యాయంగా ఉండట్లేరు అనమాట. వాళ్ళు న్యాయంగా ఉండట్లేరు, వీళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్గా వెళ్ళడము నేర్చుకోవడం అంత ఓపిక కూడా ఉండట్లేదు అనమాట. కస్టమర్స్ స్టూడెంట్స్కి కూడా నేను ఇద్దరి గురించి చెప్తున్నాను నేను. అందుకోసం అని చెప్పేసి యూట్యూబ్ అనేది మంచి అవకాశం అనమాట. మీరు టైలరింగ్ అనేది నేర్చుకోవడానికి మంచి యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే టైం అనేది వేస్ట్ కాకుండా మీరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండి బయటికి కూడా వెళ్ళకుండా మంచిగా ఎక్కడ డబ్బులు కూడా కట్టకుండా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు లైనింగ్ ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం చూసుకోండి, ముడత అనేది లేకుండా బుంగ అనేది లేకుండా మొత్తం నీట్గా ఇలా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ పెట్టుకుందాం దీనికి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేది ఇలా చూడండి, నేను ఇట్లా షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇలా డాట్ పెడతాను ఎప్పుడైనా. ఈ విధంగా ఇట్లా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. చూసుకొని అప్పుడు మనకు లెక్క అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం పెట్టిన మార్కింగ్ కూడా చూసుకోండి మీరు ఎప్పుడైనా, దానికి కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఫ్రంట్ డాట్ అనేది వేసుకోండి. అది కాకపోతే వెడల్పు పొడవు అనేది మాత్రం మీకు ఇచ్చిన సైజుని బట్టి చూసుకోండి. అయితే ఈ ఫ్రంట్ డాట్ వేసినాం కదా, ఈ కొన పట్టుకొని ఈ చంకలో డాట్ వరకు ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టుకొని ఈ చంక డాట్ అనేది వేయండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇట్లా 3.5 పొడవు పెట్టేసి వేయండి. కొంచెం షార్ప్గా వేయండి డాట్. ఎప్పుడైనా మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించదు కదా ఎంత షార్ప్గా వేయాలి అనేది, అందుకోసమని చెప్తున్నాను. ఇలా వస్తుందన్నమాట. ఎప్పుడైనా డాట్స్ ఇట్లా షార్ప్గా వేసినప్పుడే వంకర పోకుండా షార్ప్గా వేసినప్పుడే మంచిగా నీట్గా వస్తాయన్నమాట. ఈ సైడ్ డాట్ అనేది ఈ విధంగా వేయండి. ఇలా ఇదైతే ఎక్కువ వెడల్పు అవసరం లేదు. ఎక్కువ వెడల్పు పెట్టకుండా 2.5 ఇంచుల పొడవే పెట్టాలన్నమాట. వెడల్పు కాదు, పొడవు 2.5 ఇంచుల పొడవే పెట్టండి. ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే కరెక్ట్గా వస్తుంది, మధ్యలోకి వస్తుంది అనమాట. మనం చెస్ట్ పార్ట్ కూడా మధ్యలోకి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు షేప్ పట్టీ అనమాట. షేప్ పట్టీ అనేది నేను ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకున్నాను. 3.5 ఇంచుల పొడవు ఉంటుంది కదా, అది ఈ విధంగా జాయిన్ చేయండి. ఇలా చూసుకోండి. 3.5 ఇంచులు ఉంటుంది కదా, అది ఏ పక్క జాయిన్ చేయాలని చూడండి. ఇట్లా ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టుకోండి. రెండు షేప్ పట్టీలు తయారు చేసుకున్నాను. ఇట్లా ఎదురుగా పెట్టుకొని చూసుకోవాలన్నమాట ఎప్పుడైనా. ఎందుకంటే ఒకసారి ఉల్టా అవుతాయి అన్నమాట. ఇవి ఉల్టా కాకుండా ఎదురుగా ఇట్లా పెట్టుకొని చూసుకోండి. ఇదేమో 3 ఇంచుల పొడవు సైడు, ఇదేమో 3.5 ఇంచుల పొడవు అనమాట. ఆ విధంగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిపైన ఇట్లా వేయడమే, అంతే, ఈజీగా అయిపోతుంది అనమాట. అయితే ఇది కుట్టేటప్పుడు మాత్రం ఒక 1/4 ఇంచుకి ముందరకు పెట్టండి. ఇలా కొంచెం ఇది షేప్ పట్టీ అనమాట. షేప్ పట్టీ ఒక 1/4 ఇంచు ముందరకు పెట్టండి. దానికంటే మెయిన్ పార్ట్ కంటే పెట్టేసి ఒక పాదమంచు 1/4 ఇంచు ఖర్చు పట్టేసి మంచిగా ఖర్చు అనేది మంచిగా పట్టండి. పట్టేసి ఆ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని నీట్గా కుట్టండి. ఇలా డాట్ అనేది డిస్టర్బ్ కావద్దనమాట. డాట్ని డిస్టర్బ్ చేయకుండా నీట్గా కుట్టేసేయండి. ఇలా వస్తుందన్నమాట మొత్తం కుట్టిన తర్వాత. చూసారు కదా,
ఇలా పెట్టేసి చూసుకోండి. రివర్స్లో కూడా డాట్ కూడా చూసుకోండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో. ఇట్లా రావాలన్నమాట డాట్ అనేది, అప్పుడు పాడు కాకుండా ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయండి, మడత పెట్టండి. ఈ విధంగా సన్నగా మడత పెట్టేసి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత చూడండి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేసుకొని చూసుకోండి, ఇలా పెట్టేసుకొని చూసుకోండి. క్లాత్ అనేది మధ్యలోకి దూరకుండా అంచులు పట్టుకొని, 2 అంచులు పట్టుకొని కుట్టు అనేది వేయండి. ఇలా ఈ విధంగా వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఇలా దాన్ని ఇందులో నుంచి ఇట్లా తీయండి. ఇట్లా తీసేటప్పుడు ఈజీగా రావాలన్నమాట. ఇట్లా క్లాత్ ఎక్కడైనా స్ట్రక్ అయింది, దానిపైన కుట్టుబడిందంటే క్లాత్ అనేది మళ్ళీ బయటికి రాదు. అట్లా చూసుకోండి. కొంచెం చూసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది కదా, మొత్తం ఇట్లా తీసేయండి, నీట్గా తీసేయండి. ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. అంత సన్నటి దాంట్లో నుంచి వస్తుందా లేదా అని డౌట్ ఉంటుంది చాలామందికి. ఈజీగానే వచ్చేస్తుందండి, పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఒకవేళ దానిపైన కుట్టు పడితే మాత్రం స్టక్ అయిపోతుంది అంతే. ఇట్లా కుట్టు పడకుండా చూసుకోండి. చూసారు కదా ఎంత స్ట్రైట్గా ఎలా వచ్చిందో. నీట్గా ఈ విధంగా పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉంటుంది కదా షేప్ పట్టి అనేది కొంచెం ఎప్పుడైనా ఒక 1 ఇంచ్ అట్లా ఎక్స్ట్రానే తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకు సరిపోకపోతే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అతుకు పడుతుంది. కానీ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే నష్టం ఏమీ లేదు కదా. తర్వాత ఈ ఉక్స్ల పట్టి కోసం అని చెప్పేసి నేను ఇక్కడ క్లాత్ కట్ చేస్తున్నాను. చూడండి, 1.25 ఇంచు వెడల్పుతోటి కావాల్సినంత పొడవుతోటి ఇట్లా క్లాత్ అనేది తీసుకోండి. 1.25 ఇంచు వెడల్పు కంపల్సరీ పెట్టండి. ఎందుకంటే ఆ 1/4 ఇంచు కుట్లలోకి వెళ్ళిపోయినా కూడా 1 ఇంచ్ అనేది మనకు ఫోల్డింగ్ ఉంటుందన్నమాట. అట్లా చూసుకోండి, మరి సన్నగా తీయకండి. సన్నగా తీస్తే ఏంటంటే వెడల్పు తక్కువగా ఉంటే షో అనేది రాదనమాట. అయితే ఇట్లా స్టార్ట్ చేసేసి ఒక 1/4 ఇంచ్ ఖర్చు పట్టుకొని ఇక్కడ డాట్ ఉంటుంది కదా, డాట్ దగ్గర చిన్న కుచ్చులాగా పెట్టేసుకోండి. ఎందుకంటే కరువు తిరగాలన్నమాట. ఉక్సుల పట్టి ఎప్పుడైనా కరువు తిరిగితే బాగుంటుంది వంకరగా. అట్లా పెట్టేసుకొని ఇట్లా కుట్టేయండి. కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా నీట్గా కట్ చేసుకోండి. అయితే ఉక్సుల పట్టి అనేది వెడల్పు తక్కువ తీయడం వల్ల ఏంటంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత గ్యాప్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ చెస్ట్ మధ్యలో గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఉక్సుల పట్టి వెడల్పు మంచిగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఉక్స్ లోపలికి కుట్టుకోవాలి, కొంచెము ఆ గ్యాప్ అనేది కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ అనుగుడు కుట్టు అనేది వేయండి. దీనిపైన ఉక్సుల పట్టి పైన అనుగుడు కుట్టు అనేది ఇట్లా వేసేసుకోండి నీట్గా. తర్వాత లోపలికి ఇట్లా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి నీట్గా ఇట్లా ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేసేసి అంచుకు కుట్టేసుకోండి. ఒక అంచుకు మంచిగా నీట్గా, మరీ ఎక్కువ లోపలికి కాకుండా మరీ ఎక్కువ బయటికి వేస్తారేమో కుట్టు ఊడిపోతుంది కదా. అట్లా చూసుకొని మంచిగా కుట్టేసేయండి నీట్గా. మీరు ఎప్పుడైనా టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ బ్లౌజులు స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే బ్లౌజ్ వస్తే చాలు మనకి అన్నంత ఉంటుందన్నమాట. బ్లౌజ్ నేర్చుకుంటే చాలని ఉంటుంది. అట్లా బ్లౌజెసే నేర్చుకుంటారు కాబట్టి మంచిగా చూసి పర్ఫెక్ట్గా మీకు మీ మైండ్ సెట్కి తగ్గ యూట్యూబ్ ఛానల్ చూసి చెక్ చేసుకొని, మరీ ఎక్కువ చూడకండి. యూట్యూబ్ ఛానల్ కూడా మరీ ఎక్కువ మందివి చూస్తే కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా కాకుండా కొంచెం 1-2 ఛానల్స్ చూసి ఫాలో అయ్యి, ఒకవేళ మళ్ళీ ఎవరైనా తప్పు చెప్తున్నారు అని అనిపిస్తే కనుక ఇంకొకరిని కూడా ఫాలో కండి. ఇద్దరిని ఫాలో అయితే కనుక మీకు కరెక్టా కాదా అనేది తెలిసిపోతుంది అనమాట. అట్లా చూసుకొని నేర్చుకోండి. మంచి పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇవాళ రేపు బయటకు వెళ్ళాల్సిన పనే లేదు అసలు. ఇలా పైపింగ్ అనేది నేను ఇలా మడత పెట్టేసి పెట్టుకున్నాను అనమాట. క్లాత్ ఇట్లా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ ఖర్చు పట్టుకొని ఇట్లా మంచిగా కుట్టుకోండి. ఇలా పెట్టేసుకొని కుట్టుకోండి. తర్వాత కొంచెం ఒక 1 ఇంచ్ అట్లా క్లాత్ ఇట్లా వదిలేసేయండి, ఎక్స్ట్రా వదిలేసి ఈ మూలలు ఉన్నాయి కదా ఇక్కడ టక్స్ అనేవి ఇచ్చుకోండి. మనం టోటల్గా పైపింగ్ కూడా ఒకటేసారి చేసుకోవచ్చు. ఇట్లా ఏ భాగానికి ఆ భాగానికి కూడా చేసుకోవచ్చు అనమాట. నిన్న వీడియోలో వెనక భాగానికి చూపించాను అనమాట. అయితే ఇది పాట్ నెక్ వచ్చిందనమాట వెనకాల. దానికోసం అని చెప్పేసి సపరేట్ పైపింగ్ చేశాను.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా సపరేట్ పైపింగ్ అనేది చేస్తున్నాను అనమాట. అందుకోసం అని చెప్పేసి విడివిడిగా చూపిస్తున్నాను. నేను పాట్ నెక్ అనేది ఎలా కుట్టుకోవాలి, దానికి పైపింగ్ ఎలా చేసుకోవాలి, నీట్గా పర్ఫెక్ట్గా సన్నగా వచ్చేటట్టుగా అనేది చూపించానండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మంచిగా సన్నగా కుట్టాలన్నమాట పైపింగ్ అనేది. మరి ఎక్కువ లాగొద్దు, అట్లా అని చెప్పి లూజ్ వదిలేయద్దు. లూజ్ వదిలేస్తే ఏంటంటే లావ్ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా సన్నగా మంచిగా నీట్గా కుట్టండి. ఇట్లా నీట్గా అనుకుంటూ మంచిగా కుట్టండి. ఇలా కుట్టిన తర్వాత దాని పక్క నుంచి మళ్ళీ ఒక పావించి వదిలేసి మళ్ళీ ఇట్లా ఇంకో కుట్టు అనేది వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే హెమ్మింగ్ చేయాల్సిన పని ఉండదు అనమాట. మనమే నీట్గా చేసేసుకోవచ్చు. ఇట్లా కుట్టు అనేది వేసేసుకుంటే హెమ్మింగ్తో పని లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నచ్చితే కూడా కామెంట్ అనేది పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. చాలా ఉన్నాయండి. రోజు ఒక వీడియో వస్తూనే ఉంటుంది, ఒక షార్ట్ వస్తూనే ఉంటుంది. మన ఛానల్ నుంచి మంచిగా చూసేసి టైలరింగ్ అనేది నేర్చుకోండి. ఈజీగా మీరు మంచిగా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా మళ్ళీ మన ఛానల్ని తలుచుకోవాలన్నమాట. మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత మన ఛానల్ని తలుచుకోవాలి. అలా ఉండాలన్నమాట. అంత మంచిగా నేర్చుకోండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.